ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బాహుబలి ది కంక్లూజన్ సినిమా గురించి ఎప్పుడెప్పుడా అని ఆ సినిమా ఎప్పుడు చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. సో అది ఏప్రిల్ 28 రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇది అక్కడ బాలీవుడ్లో ప్రీమియర్ షోలు పడుతున్నందుకు ఇక్కడ కూడా మనకు నిన్న రాత్రే 9 గంటల నుంచి షోలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అంటే కొన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉన్న ఏరియాలో షోలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఎదురు చూసిన కట్టప్ప ఎందుకు చంపాడో బాహుబలిని అనేది ఆల్మోస్ట్ అంతా రివీల్ అయిపోయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందుకు అనేది కూడా హల్చల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా ఫిలిం జల్సా కొట్టడం జరిగింది. సో ఈ సినిమా మీద అంటే బాహుబలి 1 అనేది ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదు. సో అలాంటి చరిత్ర సృష్టించిన సినిమాకు కంటిన్యూస్గా బాహుబలి 2 అంటే దాంట్లో మిగిల్చిన ప్రశ్నలకు దీంట్లో సమాధానాలు ఇస్తున్నామని చెప్తూ బాహుబలి 2 మన ముందుకు ఈరోజు తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు సంధించిన ఆ ప్రశ్నలకు ఇందులో జవాబు ఇచ్చాడా, ప్లస్ మనల్ని అంటే బాహుబలి 1లో మనకు ఎంతగా అలరించడం, మనల్ని ఎంతగా కట్టిపడేలా చేసడం, మరి బాహుబలి 2లో కూడా మనల్ని అంతగా అలరించాడా లేక మనల్ని ఏం చేశాడంటే మనం ఒక అంటే ఏ సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా ఈ సినిమాకు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే బాహుబలి 1 చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి తీరాల్సిందే. సో వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది మన సమీక్షలో ఒకసారి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే మనకు బాహుబలి 1లో ఎక్కడైతే ఎండ్ చేశాడో అంటే అతను అడిగిన ప్రశ్నలకు అంటే శివుడు క్యారెక్టర్ అంతటి మహావీరుని చంపింది ఎవరు తాత మరి అని అడిగిన ప్రశ్నకు ఆ పాపిని నేనే అంటూ కట్టప్పించిన సమాధానం తర్వాత అసలు ఏం జరిగింది అనే ప్రస్తుత కథ అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ కథ విషయానికి వస్తే మెయిన్ మనకు అమరేంద్ర బాహుబలిని రాజుగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సైన్యాధ్యక్షుడిగా బల్లాల దేవుని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా కాబోయే మహారాజు అయిన అమరేంద్ర బాహుబలికి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో ఒక రాజుగా తనకు తెలిస్తే వాటిని పరిష్కరించేందుకు తనకు ఈజీ అవుతుంది. పట్టాభిషిక్తుడయ్యే ముందు ప్రజల్లోకి వెళ్ళి అంటే మారువేషంలో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళలో ఉన్న లోటుపాట్లు కానీ వాళ్ళకు జరుగుతున్న కష్టాలు కానీ నష్టాలు కానీ అవన్నీ చూసి తీరాల్సిందే అని చెప్పేసి కట్టప్పను తోడుగా తీసుకొని దేశాటన చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ వీళ్ళు వెళ్తున్న ప్రాసెస్లో కుందల దేశం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ మహారాణి దేవసేనను అమరేంద్ర బాహుబలి చూడడం, మొదటి చూపులోనే తను ప్రేమించడం అలా జరిగి మహారాణి దగ్గరికి చేరడం జరుగుతుంది. అక్కడ చేరాక అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో అతను ఒక ముద్దబ్బాయి అని చెప్తూ పరిచయం చేస్తుంటాడు కట్టప్ప. అంటే ఎవరో తామెవరో వాళ్ళకి చెప్పుకోకుండా వాళ్ళతో పాటు అంటే మహారాణిని తన ప్రేమను వ్యక్తపరిచేందుకు వీలు ఎప్పుడు ఉంటుందా అని చూసే విధంగా అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళడం జరుగుతుంది. ఆ క్రమంలోనే అక్కడ ఒక దేశాన్ని దండెత్తి వేరే ఒక పరాయి దేశం వాళ్ళు దండెత్తి వస్తారు. ఆ యుద్ధం తను ఒక్కడే దగ్గరుండి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని కాపాడడం జరుగుతుంది. సో ఆ వీరుడు ఎవరు అని వాళ్ళు అప్పుడు తెలుసుకొని ఇతను అమరేంద్ర బాహుబలి అని తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇంతలోనే బల్లాల దేవ ఎప్పటికప్పుడు తన గురించి తెలుసు, తను ఎప్పుడు కూడా అమరేంద్ర బాహుబలిని ఎలా తనను పక్కన పెట్టాలన్న ఆలోచనతోనే ఉంటుంటాడు. సో అతను అక్కడ దేవసేనతో ప్రేమలో ఉన్నాడని తెలుసుకున్నా కూడా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను వాళ్ళ అమ్మకు శివగామికి చెప్పడం జరుగుతుంది. శివగామికి ఇటు బాహుబలి తను ప్రేమించాడు అని చెప్పకుండా ఈ అమ్మాయిని నాకు కావాలి అని చెప్పి శివగామి అడగడం జరుగుతుంది. శివగామి తెలుసుకోకుండా ఆ అమ్మాయికి ఒక ఆఫర్ ఇచ్చి అంటే కొన్ని కానుకలు పంపించి నా కొడుకును నా కోడలు చేసుకుంటాను, నా కొడుకు ఇచ్చి నేను నా కోడలు చేసుకుంటానని కొంచెం అహంకారంతో పంపించిందని ఈమె దేవసేన మహారాణి అనుష్క క్యారెక్టర్ వచ్చేసి మనకు అహంకారంతో పంపించింది. తన కొడుకు గురించి చెప్పకుండా తనకున్న దేశాలు కానీ ఆస్తులు కానీ వాటి గురించి చెప్పిందని కొంచెం అహంకారంగా కూడా అంటే తను చెప్తున్న ఆత్మాభిమానంతో తను ప్రత్యుత్తరం పంపుతుంది. సో ఇందుకు కోపగించిన శివగామి దేవసేనను బంధించి తీసుకురమ్మని ఆ దేశాటంలో ఉన్న అమరేంద్ర బాహుబలికి వర్తమానం పంపించడం జరుగుతుంది. సో ఆ వర్తమానం అలా పంపించినప్పుడు దేవసేనను అతను బంధించి తీసుకొచ్చిన తర్వాత తనకు కాకుండా తన తమ్మునికి తన అమ్మే చూసిందని ఒక్కసారిగా బిత్తరపోయినప్పుడు అసలు ఏం చేశాడు, ఇంతకు మన అమరేంద్ర బాహుబలి మహారాజు అయ్యాడా,
అలాగే అసలు అమరేంద్ర బాహుబలి లాంటి వ్యక్తిని కట్టప్ప అనే క్యారెక్టర్ ఎందుకు చంపింది, చంపిన తర్వాత మళ్ళీ ఈ శివుడి క్యారెక్టర్ ఏం జరిగింది, ఆ దేశానికి అంటే ఈ దేవసేనను విడిపించే క్రమంలో దేవసేనను అసలు ఎందుకు బంధించడం జరిగింది, వాటన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ బాహుబలి 2. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఒక మహారాజు, అంటే ఆ పేరులోనే ఒక హూందాతనం, అంటే అమరేంద్ర బాహుబలి అనే ఉచ్చారణలోనే ఒక గంభీరత ఉంటుంది. సో ఆ పేరుకు తగ్గట్టుగానే మహారాజు క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాజసం ఉట్టిపడేలా ఆ లుక్ కానీ తన దేహదార్ఢ్యం కానీ, అంటే మహారాజులు అంటే ఇలా ఉండాలని తను తాను మోడిఫై అయ్యి అంటే ప్రేక్షకులకు ఒక మహారాజును చూసే ఫీలింగ్ తెచ్చి, అలాగే తన వాయిస్లో కూడా అంతకుముందు వాయిస్ కొంచెం మనకు గరుకుగా ఉంటుంది ప్రభాస్ది, కానీ ఇందులో చాలా అద్భుతంగా తన వాయిస్ను కూడా తను కరెక్ట్ చేసుకున్నారని చెప్పాలి. ఇటు అంటే తన తల్లిని ఎదిరిస్తూ మాట్లాడే సీన్లో కావచ్చు, అండ్ ఇటు క్లైమాక్స్లో తను పొడిచింది కట్టప్ప అని తెలిసిన తర్వాత కూడా ఆ ఎమోషన్, అంటే కట్టప్పను ఏ పరిస్థితుల్లో అతను చంపాడు అన్నది అర్థం చేసుకొని అమ్మ జాగ్రత్త అని చెప్పుకుంటూ, అంటే అలాంటి సీన్లలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఇటు ఫస్ట్ అంటే మీకు బాహుబలి 1లో ఎక్కువగా తను అంటే పర్ఫార్మెన్స్కి వీలుగా లేని క్యారెక్టర్ అనే చెప్పాలి బాహుబలి 1లో, కానీ దీంట్లో మొదటి నుంచి ఎండ్ వరకు కూడా తన పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు. ఇటు ఫ్యాన్స్లో కానీ అంటే ఒక ఫైట్స్ చేస్తున్నప్పుడు, ఇటు ఒక దేశాన్ని యుద్ధం చేస్తూ కాపాడుతున్న క్రమంలో తన తెలివితో ఆ దేశాన్ని కాపాడడం కోసం తను చేసినప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడని చెప్పాలి. సో ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, తనకి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ఈ సినిమాతో. సో పర్ఫార్మెన్స్ విషయంలో కూడా అద్భుతంగా ఇందులో ప్రభాస్ చేశాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బల్లాల దేవ మనకు ఫస్ట్ హాఫ్లో అయితే ఎంతగా తనకే ఎక్కువ స్కోప్ ఉంది క్యారెక్టర్లో, ఫస్ట్ పార్ట్లో. ఇందులో క్యారెక్టర్ ఎక్కువ స్కోప్ ఉన్నా కానీ అంటే పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా తక్కువగానే అనిపించింది. అక్కడ బాహుబలిని చంపే సీన్, బాహుబలి చనిపోయి ఉన్నప్పుడు తనను ఒక షాడిస్ట్గా బిహేవ్ చేసే సీన్ చాలా బాగా చేశాడని చెప్పాలి. అంటే చనిపోయిన శవాన్ని కూడా అంటే తన కసి ఎలా ఉంటుంది, అంటే ఒక తనను రాజు కాకుండా చేసే క్రమం చేశాడు ఇతను అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను చనిపోయిన శవాన్ని కూడా ఎంతటి కర్కశంగా దాన్ని చేశాడనేది ఆ విషయంలో బల్లాల దేవ గారు అద్భుతంగా చేశాడు. శివగాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను యాజ్ యూజువల్ తన పాత్ర ఫస్ట్ పార్ట్లో ఎలా చేసిందో ఇందులో కూడా తను బాగానే చేసింది. అయితే కట్టప్ప కూడా అంటే ఫస్ట్ పార్ట్లో ఎంత సీరియస్గా కనిపించాడో ఇందులో మనకు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్గా, మనకు కామెడీ ఏదైనా ఉందంటే అందులో కట్టప్పనే చేసింది కామెడీ అనే చెప్పాలి. సో కట్టప్ప ఇటు కామెడీతో పాటు అటు క్లైమాక్స్లో అంటే తను రాజుకు బానిసగా ఎలా ఉంటారో అనేది కూడా తన ఆహార్యంతో చాలా అద్భుతంగా చేశాడని చెప్పాలి. శకున్ లాంటి క్యారెక్టర్ మన బిజ్జల దేవుడు నాజర్ అద్భుతంగా చేశాడు. మిగతా చిన్న పాత్రలు అలాగే ముఖ్యంగా సుబ్బరాజు కూడా అంటే ఫస్ట్ పార్ట్ 1లో అతను కనబడ్డు మనకి. ఈ సినిమాలో మొదటి నుంచి ఎండ్ వరకు కూడా ప్రభాస్తో మ్యాక్సిమం సీన్లు ఉంటుంటాయి. సో దాంట్లో కూడా ఒక పిరికివాడి పాత్రలో తర్వాత ఆ పిరికివాడు ఒక ధైర్యవంతుడిగా ఎలా మారాడు అన్న ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా చేశాడు సుబ్బరాజు. అయితే వీళ్ళందరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుష్క. ఇందులో అనుష్క అంటే మనకు ఫస్ట్ హాఫ్లో డీగ్లామరైజ్ క్యారెక్టర్లో అంటే ఓల్డ్ క్యారెక్టరు అనుష్కను చూస్తే భయం అయ్యేలా క్యారెక్టర్ చేసిన అనుష్క ఇందులో మైండ్ బ్లోయింగ్, అంటే ఒక మహారాణి, కుంతల దేశపు మహారాణి, అసలు మహారాణిని చూస్తే రాజు ఎలా పరవశించిపోవాలి అంటే అలా పరవశింపజేయాలంటే తను ఎలా ఉండాలి అన్నదానికి నిజంగా పర్ఫెక్ట్ సూటబుల్ అనుష్క అని చెప్పాలి. అద్భుతంగా అంటే తన ఈ షూట్ అంతా కూడా మనకు అప్పుడు చేసినట్టుగా తెలుస్తుంది. తన బాడీ కానీ అంటే ఒక మహారాణి ఏ రకంగా అయితే అంటే ఇటు యుద్ధ విద్యలు చేస్తూ కూడా అంటే ఒక ఆడపిల్లగా ఎలా ఉండాలో తన ఆహారంతో అంటే తన అత్తగారిని ఒక శివగామి క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎదిరించే సీన్లలో కూడా ఈసారి అనుష్కకు 100కు 200 మార్కులు వేయాల్సిందే ఈ క్యారెక్టర్తో. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ఆర్ట్ డైరెక్టర్ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ గురించి ఎందుకంటే మీకు వెనక కనబడేటన్నీ కూడా గ్రీన్ మ్యాట్లో మన గ్రాఫిక్స్లో వేసిన ముందర అంటే క్యారెక్టర్ల వెనుక ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా అవన్నీ సెట్లన్నీ వేసి తీరాల్సిందే. మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించడం అనేది మామూలు విషయం కాదు. సో అవన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు వేశారు. మనకు గ్రాండియర్ అంటే మన కన్నులకు ఇంపుగా కానీ ఆ
కలర్స్ కానీ అవన్నీ కూడా మనకు అంటే ఒక స్క్రీన్ మీద అద్భుతమైన విజువల్ వండర్గా చూసినట్టు ఫీలింగ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆ డైరెక్టర్ గొప్పతనమని చెప్పాలి. గ్రాఫిక్స్ ఇంకా అసలు ఈ సినిమా బాహుబలి మొదటి సినిమాతో కూడా మనకు విజువల్ వండర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుగుదనాన్ని తెలుగు వాడిని ఒక్కసారి ప్రపంచానికి కూడా తెలియజేసేలా చేసింది ఈ విజువల్ ఎఫెక్ట్స్. సో దీంట్లో వాళ్ళకు 100% వాళ్ళకు మార్కులు వేయచ్చు. అలాగే మీకు సంగీతం ముఖ్యంగా అంటే ప్రతి రాజమౌళి సినిమా ప్రతి సినిమాకు కీరవాణి చేస్తాడని మనకు తెలుసు. అయితే బాహుబలి 1లో మ్యూజిక్ ఎంతగా హైలైట్ అయిందో మనకు తెలుసు. కానీ ఇందులో వచ్చేసరికి మీకు ఒక 2 సాంగ్స్, ఆ దండాలయ సాంగ్ కానీ వాళ్ళ డ్యూయట్ సాంగ్ కానీ ఆ 2 కొంచెం మనకు రెగ్యులర్గా పాడుకునే విధంగా ఉన్నా బట్ ఎందుకో దాన్ని కంపేర్ అంటే పార్ట్ 1 కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం మ్యూజిక్ పరంగా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. బట్ రికార్డింగ్ పరంగా అంటే ఎక్కడ ఎమోషన్తో మనల్ని లేపాలి, గూస్ బంప్స్ ఎలా తెప్పించాలో ఆ రికార్డింగ్ తోటి హ్యాట్స్ ఆఫ్ కీరవాణి గారు అని చెప్పొచ్చు. ఇందులో చెప్పాల్సిన ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అంటే అసలు అంటే ఒక రాజ్యాన్ని తన చిన్న కెమెరాలో మనకు ఒక వండర్గా చూపించాలంటే అది కెమెరాతోనే సాధ్యం. సో అది సెంథిల్ అద్భుతంగా తన వర్క్ తను చేశాడని చెప్పాలి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్స్ గురించి. అంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలంటున్నంటే బాహుబలి 1 తీసినప్పుడు దాన్ని అంటే ఆ సినిమాను ఒక 600 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అంటే అంత కలెక్షన్స్ రాబట్టడంలో సఫలీకృతులయ్యి ఈ 2వ పార్ట్ కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్ తేవాలి అన్న ఆ ఉద్దేశంతో ఆ రేంజ్లో వాళ్ళు మార్కెటింగ్ చేయడం అనేది వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. వాళ్ళు అంటే వాళ్ళ ధైర్యంతో ఇన్ని 100 కోట్లు దీని మీద స్పెండ్ చేయడం కానీ ఇంతమందిని వాళ్ళందరి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకొని ఇంతటి అద్భుతమైన అవుట్పుట్ తీసుకురావడంలో ఆ ప్రొడ్యూసర్స్కు హ్యాట్స్ ఆఫ్ 100% వాళ్ళకి సెల్యూట్ చేయాల్సింది. అంటే మన తెలుగు సినిమాను ప్రపంచ దేశాలకు వాళ్ళ ద్వారానే ఈరోజు మనం బాహుబలి ఎక్కడి సినిమా అంటే ఇది ఒక తెలుగు రాష్ట్రాల సినిమా అని మన సినిమా అని చెప్పుకుంటున్నారంటే 100% హ్యాట్స్ ఆఫ్ టు ఆర్కా మీడియా యూనిట్. ముఖ్యంగా రాజమౌళి ఇంకా ఈయన గురించి చెప్పేంత అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు. అయినా సినిమా చూసి నిజం ఒక కామన్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పే ఉద్దేశమే నాది. అయితే రాజమౌళి బాహుబలి 1లో ఎంత అద్భుతమైన గ్రాండియర్ తీసుకొచ్చాడు అంటే తన ఎమోషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ తనకి ఏదైనా సీన్ చేస్తే రెగ్యులర్ ప్యాటర్న్లో కథనే తీసుకుంటాడు. అంటే జస్ట్ రివెంజ్ డ్రామా ఆయన సినిమాలు అన్నీ చూసుకున్నా కూడా కొత్త కథలే ఉండవు, జస్ట్ ఏదో ఒక రివెంజ్ డ్రామా ఉంటుంది. కానీ దాన్ని ఆ రివెంజ్ తీర్చుకోవడంలో ఎలాంటి స్క్రీన్ ప్లేనే మెయిన్ హైలైట్గా ఉంటుంది. అంటే ఎక్కడ అభిమానులను ఎలా వాళ్ళ గూస్ బంప్స్ తీసుకురావాలి, వాళ్ళకి ఎక్కడ కనెక్ట్ చేయాలనేది మెయిన్ డైరెక్టర్గా ఆయన అద్భుతమైన సక్సెస్ సాధించడానికి కారణం కూడా అది. అయితే ఇందులో ఖచ్చితంగా ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేశాడని చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చే కొంచెం అంటే ఫస్ట్ హాఫ్లో కొంత, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ తడబడ్డాడనే చెప్పాలి. ప్రతి ఒక్కటి అద్భుతంగా అంటే ఒక మహారాజుగా ప్రతాపశక్తుడయ్యే మహేంద్ర బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా చేయాల్సిన క్రమంలో ఆ పరిస్థితి తీసుకువచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మినిట్ టు మినిట్ ఒక అద్భుతమైన దానిగా తీసుకెళ్ళి అతన్ని అంటే మనల్ని కన్విన్స్ చేయంగా తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. అలాగే మీకు సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి బాహుబలిని కట్టప్పతో చంపేయాలి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే అది తన చేతికి మట్టంటకుండా బల్లాల దేవ వాళ్ళ అమ్మతో చెప్పియాలన్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనల్ని కూడా కన్విన్సింగ్గా చెప్పించి అతను చంపించడం అన్నది నిజంగా అది డైరెక్టర్ తెలివిగా నిదర్శనం అని చెప్పాలి. సో ఇందులో విజువల్ వండర్గా కూడా అద్భుతంగా తన ప్లానింగ్తో చేశాడు. కానీ ఫస్ట్ పార్ట్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇందులో కొంచెం ఆ విజువల్ వండర్స్ అనేది కొంచెం తగ్గిందని చెప్పాలి. మీకు యుద్ధాల్లో కూడా అందులో ఉన్నంత ఎమోషన్ కానీ అందులో యుద్ధం కూడా ఒక కథలో విలీనమై ఉంటుంది. అందులో క్యారెక్టర్స్ ఈవెన్ సైనికులు కూడా ఒక కథ చెప్పే క్రమం అంటే వాళ్ళు డీలా పడిపోయినప్పుడు వాళ్ళ మరణం అంటూ అతను వాళ్ళందరినీ ఉత్తేజపరిచే సీన్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఇందులో యుద్ధంకి వచ్చేసరికి ఎక్కడా కూడా కథలో ఇన్వాల్వ్ అయినట్టుగా ఉండదు. ఆ రివెంజ్ అతను వెళ్ళి చంపాలి, సో చంపుతున్నాడు అంతే తప్ప మీకు ఎక్కడా కూడా వెళ్ళిన కథ అందులో ఆ యుద్ధంలో కథ ఉన్నట్టుగా కనిపించదు. సో ఇక్కడ కూడా కొంచెం మరి తడబడ్డాడనే చెప్పాలి. అలాగే ఇందులో మెయిన్ శివగామి క్యారెక్టర్ మన ఫస్ట్ పార్ట్లో ఎంత అద్భుతంగా అంటే తను ఎంత తెలివిమంతురాలు ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్గా చూపించాడో అంటే బాహుబలి అని అమరేంద్ర బాహుబలి జనాలను కాపాడిన వాడే రాజు అని అతను రాజుగా ప్రకటించాడు. చంపింది బల్లాలదేవ అయినా రాజుగా ప్రకటించి అతను సైన్యాధ్యక్షుడు నియమించిన సంగతి మనందరికీ తెలిసింది. కానీ అంతటి ఆలోచన పరురాలు ఇక్కడ మీకు అమరేంద్ర బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా నిర్వహించే ఆ ప్రాసెస్లో
తన క్యారెక్టర్ అంటే సింపుల్గా ఒక అమ్మాయి అంటే తన వ్యతిరేకంగా మాట్లాడు, అలాగే అమరేంద్ర బాహుబలి తన మాట కాదంటున్నాడు, తన మాటకు ఎదురు లేకుండా తను ఎందుకు మరి ఆ అమ్మాయికి మాట ఇచ్చాడు, అసలు ఎందుకు ఇచ్చాడు అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఇమ్మీడియట్గా అయితే రాజు అతను ఇది నువ్వు సైన్యాధ్యక్షుడిగా ఉండని ఇమ్మీడియట్గా మారడం అండ్ అక్కడ బాహుబలిని చంపాలని కట్టప్పుతోనే నువ్వు చంపుతావా లేక నేను చంపనా అనేంత అమరేంద్ర బాహుబలి మీద ఎందుకు వస్తుంది అంటే ఆ కోపం తెచ్చే క్రమంలో సరైన ప్రాసెస్ లేదని, అంతటి ఆలోచన పరురాలు ఇది ఇంతటి అంటే ఇట్లాంటి అంటే చాలా చిన్న నిర్ణయం అంటే ఇమ్మీడియట్గా అంతటి కొడుకును తన పాలిచ్చి పెంచిన కొడుకును చంపమని అంత ధైర్యంగా ఎలా చెప్పింది అనేది కొంచెం కన్విన్సింగ్గా ఆ క్యారెక్టర్ను తగ్గించారనే చెప్పొచ్చు. ఎందుకంటే అందులో ఉన్నంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో కొంచెం శివగామి క్యారెక్టర్ తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా అనుష్క క్యారెక్టర్ అద్భుతంగా చేయించాడు. సో ఓవరాల్గా చూసుకుంటే 1 ఎంత చరిత్ర సృష్టించిందో మనకు తెలుసు. సో కంపారిజన్ చేసుకుంటే అంటే ఎందుకు కంపారిజన్ అంటే ప్రతి ఒక్కరు కంపారిజన్ చేసుకుంటారు కూడా, అది ఎలా ఉంది ఇది ఎలా, ప్రతి ఒక్కరు కూడా దానికంటే బాగుందా దీనికంటే ఇది బాగుందా అనే వస్తుంది. కాబట్టి 100% ఈ సినిమా చరిత్ర అంటే బాక్స్ ఆఫీస్ రికార్డులో చరిత్ర సృష్టిస్తుంది తప్ప చరిత్రలో నిలిచిపోయే చిత్రం మాత్రం బాహుబలి 1 అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అంటే ఎక్కడ ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి కావాల్సిన సమాధానాలు అన్నీ కూడా దొరికాయని అనుకుంటారు. అంటే ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయము ఆల్రెడీ మనకు బాహుబలి 1లోనే మనకు చెప్పేశాడు రాజమౌళి. కాకపోతే ఎందుకు అదేనో కాదేనో అని వచ్చిన సందిగ్ధంతో అందరూ ఎందుకు చంపాడు క్యూరియస్తో అడిగారు తప్ప ఆల్మోస్ట్ అక్కడే మనకు అతను రాజుకు బానిస అనే విషయం మనకు ఆల్మోస్ట్ పార్ట్ 1లోనే చెప్పాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. సో అదే చెప్పడం జరిగింది కాబట్టి సో ఇంకా ఈ మన ప్రశ్నలన్నింటికీ సమాధానం రాజమౌళి చెప్పేశాడు. ఏదైనా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చినా ఏదైనా మన తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చెప్పడంలో 100% రాజమౌళి కానీ ఆర్కా మీడియా యూనిట్ 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు రేటింగ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా అంటే ప్రతి సినిమాకు రేటింగ్ ఇవ్వచ్చు, కానీ ఈ సినిమాకు రేటింగ్ అంటే మన తెలుగువాడు ఎవరు అంటే బాహుబలి సినిమా కనబడుతుంది అక్కడ. సో ఇలాంటి సినిమాకు మనం రేటింగ్ ఇచ్చి ఎంత ఇచ్చినా అంటే తక్కువ ఎక్కువ కాకుండా ఒక అద్భుతమైన మన సినిమా ద్వారా మన తెలుగుదనాన్ని తెలుగు వాడిని ప్రపంచానికి చాటి చెప్పాడు. కాబట్టి దీనికి ఎలాంటి రేటింగ్లు లేకుండా హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.